నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ బాల్ ప్రభుత్వం నిర్దేశించిన మ్యాపింగ్ జియో ట్యాగింగ్ లక్ష్యాన్ని ఖచ్చితంగా 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పూర్తిగా ఆ విధులకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఎంపీడీఓలను ఆదేశించారు ప్రకాశం భవనం నుంచి డివిజనల్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు జిల్లాలోని ప్రతి ఇంటిని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలని అందరి బ్యాంక్ ఖాతాలను ఎన్పిసిఐతో మ్యాపింగ్ చేయాలని హౌస్ హోల్డ్ కస్టర్లను ఆయా హాబిటేషన్లు గ్రామ పంచాయతీలు రెవెన్యూ గ్రామాలతో మ్యాపింగ్ చేయాలని హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేని వారి వివరాలను కూడా పొందుపరచాలని అన్నారు ఈ లక్ష్య సాధనలో ప్రకాశం జిల్లా ఏమాత్రం వెనుకబడినా సహించబోనని సచివాలయ సిబ్బంది ఈ దిశగా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించేలాగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు సచివాలయ సిబ్బంది అందరూ 100% బయోమెట్రిక్ హాజరు వేసేలా చూడాలని విధుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తూ దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిపై దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఎంపీడీఓలను ఆదేశించారు జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు సాధించేందుకు మండలానికి 50 యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు వీడియో కాన్ఫరెన్స్ సిపిఓ వెంకటేశ్వర్లు జెడ్పీసీఈఓ చిరంజీవి డిపిఓ జి వెంకటనాయుడు ఐసీడీఎస్ పీడీ మాధురి డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ విద్యుత్ శాఖ ఎస్సీ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ద్వారా ప్రయారిటీ బేసిస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది కూడా మీరు రివ్యూ చేయాలి మీ నాలెడ్జ్ లో ఉండాలి సో ఇప్పటిదాకా ఎంపీడీఓస్ కూడా దీని గురించి స్కీమ్ గురించి పేరు విని ఉంటారు బట్ ఏంటి అది మీరు డీటెయిల్ గా వెళ్ళి ఉండరు సో నవ్ ఆన్వర్డ్స్ పిఎం సూర్య గారు ఆల్సో మండేలో ఎవ్రీ మండే వీసీ డెవలప్మెంట్ వీసీలో రివ్యూ పాయింట్ లో ఇది కూడా ఉంటుంది సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఇచ్చిన టార్గెట్ 8,000 బట్ ఇమీడియట్ గా మనం ప్రతి ఒక్క మండల్ కూడా ఒక 50 టార్గెట్ ఇస్తున్నాం అది చాలా చాలా తక్కువ సో ఎంపీడీఓస్ దీనిపైన ఫోకస్ పెడితే దీంట్లో కూడా ప్రోగ్రెస్ వస్తాయి బికాస్ దేర్ వుడ్ బి మెనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ సోలార్ రూఫ్ టాప్ బట్ వారికి దీని గురించి అవగాహన ఉండదు కొంతమందికి అవగాహన ఉన్నప్పటికీ వారికి బ్యాంక్ లోన్ అవి అన్ని కూడా దొరకటంలో ప్రాబ్లం ఉంటుంది ఎంపీడీఓస్ మీరు ఏం చేయాలి ఫస్ట్ థింగ్ నౌ యూ గాట్ ద ఐడియా అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఇది ఏంటి అని మీకు ఐడియా వచ్చింది నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి కోఆర్డినేట్ విత్ యువర్ ఎలక్ట్రిసిటీ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో మీ మండల్ లెవెల్ వారిని పిలిచి మీ ఏఈని పిలిచి మీ మండల్లో దీని గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మీరు క్రియేట్ చేయాలి యాదవుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు యాదవ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో తొలి ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తామన్నారు ఒంగోలులోని యాదవ భవనాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు స్పెషల్ గా ముందుగా కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల ఎంపీ మాగుంట పాల్గొని మాట్లాడారు యాదవుల సంక్షేమానికి ఎల్లప్పుడూ చంద్రబాబు కృషి చేస్తారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు అందులో భాగంగానే తనకు కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లు వివరించారు కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తీతీదే సభ్యులు జంగా కృష్ణమూర్తి తేదేపా నాయకులు రాచగర్ల వెంకట్రావు వైవి సుబ్బారావు కొఠారి నాగేశ్వరరావు కొఠారి శ్రీనివాసరావు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం అంటే యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉండిందేయాలి చెప్పేది కాదు దాన్ని మిమ్మల్ని దూరం చేయటం లేకపోతే ఇంకోటం అనేది కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన
చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా యాదవులన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మనకు 14-19లో కూడా అప్పుడు సీనియర్గా ఉండే మన సుబ్బారావు గారికి గ్రంథాలయ చైర్మన్ ఇవ్వటం, దాని తగ్గట్టుగా ఇప్పుడు మన బాలాజీ గారికి మన ఏపీఐసి టూరిజం చైర్మన్గా ఆయనకి ఇవ్వటం, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. మేము కూడా ఉండే టైంలో కూడా మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే బాగుంటుంది, నా దృష్టికి వచ్చినవన్నీ కూడా తప్పకుండా చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నామంటే సమస్యలు తగ్గుతాయి, పనులు ఎక్కువ అవుతాయి. అదే కానీ మనలో భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి వంతల్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళాం, అవన్నీ కూడా పెండింగ్లు వచ్చే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఐక్యతగా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి, మీ కుటుంబంలో ఒకరిగా భావించండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడంలో ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అది కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు పరిచయాలు అపారంగా ఉంటాయి. కాబట్టి మా యాదవులకి ఒక మంచి అవకాశం కల్పించండి నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నారు. ఆ విధంగా కూడా మేము కోరుకుంటున్నాము. యాదవ్ సోదరి మళ్ళందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషమైంది. అంటే 2 గంటల ముందు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. చాలా తృప్తిగా అయినా ఇది చాలా తృప్తికరమైన విషయం. అది మీరు ఏది అడిగినా కూడా సమంజసమైన ఈ ఎన్నికలు 2024 సంవత్సరం జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అందరూ ఒకవైపుకి వచ్చారు. మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది. ఎన్నికల సమయాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరి మళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. పోలీస్ వర్గ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని కేశవస్వామిపేటలో గల శివ కేశవుల ప్రాంగణం భక్తులతో శోభిల్లింది. సోమవారం తెల్లవారుజామున విశేషంగా మహిళలు స్వామివారి సన్నిధికి చేరుకొని ప్రాంగణంలో గల కోనేరులో అరటి దొప్పలలో జ్యోతులు వెలిగించి భక్తి శ్రద్ధల నడుమ నీటిలో దీపాలను వదిలారు. పోలీస్ వర్గం రోజున దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందనే భావనతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీపాలను నీటిలో వదిలారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి రావెళ్ల శివశంకర్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. రండి అయితే శుభ్రం చేసుకోండి. ఇంకొకళ్ళైనా పడతారు. అలా
వైకల్యం ప్రతిభకు అడ్డంకి కాదని విభిన్న ప్రతిభావంతులే ఎక్కువ ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటారని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలు DRRM స్కూల్ క్రీడా మైదానంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని జెండా ఊపి క్రీడా పోటీలు ప్రారంభించారు. స్టేజి కార్డు సమాజంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల చిన్న చూపు ఉండరాదని, వారిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వెలికి తీయటమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు 50, 100, 200 మీటర్ల రన్నింగ్ రేస్, ట్రైసైకిల్, డిస్కస్ త్రో, సిట్టింగ్ త్రో, సాఫ్ట్ బాల్, జావలిన్ త్రో, లెమన్ అండ్ స్పూన్, చెస్, క్యారమ్స్, క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడాంశాలలో పోటీలు నిర్వహించారు. సహాయ సంచాలకులు జి అర్చన, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ హజీరా బేగం, క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, నత్తల కృష్ణ, సోమినేని సురేష్, సేనయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల్లోని విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. రేపు డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డే. దాని సందర్భంగా ఈరోజు మనకు మన ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 10 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ 300 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విభిన్న ప్రతిభావులందరికీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. జిల్లా నలుమూల నుండి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 300 మంది దాకా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మనం ఈరోజు రన్నింగ్ రేసు, అలాగే షార్ట్ పుట్, అలాగే క్యారమ్స్, టగ్ ఆఫ్ వారు, ఇంకా వివిధ స్పోర్ట్స్ని కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల వచ్చి అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ స్కూలు ఒంగోలు వారి నుండి కూడా బదురులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందులో అసోసియేషన్ వాళ్ళు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి రేపు అనగా 3వ తేదీ జరగబోవు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి మేము బహుమతులు ఇస్తామని తెలియపరుస్తున్నాం. వాళ్ళకి మంచి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారు మేడం ఆధ్వర్యంలో. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, వరకుమార్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం పాఠశాలలో జరిగిన క్రీడా పోటీలలో విభిన్న ప్రతిభావంతులు తమ వైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. రన్నింగ్ రేస్, డిస్కస్ త్రో, షాట్ పుట్ తదితర క్రీడాంశాల్లో ఉత్తమ ప్రతిభా పాఠవాలు చాటారు. హైలైట్ అయ్యాడు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులను రక్షించడానికి తక్షణమే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ఐక్య వేదిక ద్వారా డిసెంబర్ 4వ తేదీ ఉదయం ఒంగోలు ప్రధాన వీధుల గుండా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హిందూ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఐక్య వేదిక సమావేశంలో తడికమళ్ళ హరిప్రసాద్, త్రిపుర భైరవేశ్వరానంద స్వామి, రావినూతల రామ్ ప్రసాద్, మక్కపాటి వెంకటేశ్వర్లు, ఈమని బలరాం, దగ్గుమాటి వెంకటరెడ్డి పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహణపై చర్చించారు. చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి పొట్టి శ్రీరాముల విగ్రహం మీదుగా ఏనుగు చెట్టు వీధి ట్రంక్ రోడ్డు మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో హిందూ బంధువులందరూ వందలాదిగా పాల్గొనాలని కోరారు. మన ప్రపంచంలో అందరూ కూడా హిందువులు గమనిస్తూ ఉన్నారు. ఆగిపోయినట్లే ఆగిపోయిన బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, అరాచకాలు మరలా కొనసాగడం మొదలైనవి. ఈ అరాచకాలు ఇలాగే కొనసాగితే బంగ్లాలో ఉండే హిందువులందరూ కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కావున ప్రపంచంలోని అందరూ ప్లస్ ప్రభుత్వం కూడా దీని విషయంలో తగిన చర్యలు తీసుకొని హిందువులపై దాడులు పూర్తిగా నిలిపివేయాలి. హిందువులు ప్రశాంతంగా వారి జీవనాన్ని కొనసాగించుకునే విధంగా ప్రభుత్వాలు తమ చర్యలు తీసుకోవాలి. దానికై ఈ ర్యాలీ దీని కొరకు ఒంగోలు పట్టణంలో డిసెంబర్ 4వ తారీఖున చెన్నకేశవ స్వామి గుడి నుంచి ఒక ర్యాలీ బయలుదేరి అలాగే ప్రకాశం భవనంలో అధికారులకు దాని మీద కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద అత్యాచారాలు చాలా ఎక్కువైపోయినాయి. అది చాలా ప్రమాదకర స్థాయికి వెళ్ళింది. మన హిందువులందరూ, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మనకి భారతదేశానికి కూడా చాలా ప్రమాదం ఉంది. అందుకని హిందువులందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఆలోచించి ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో 4వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి హిందువులు బంధువులందరూ ఒక పెద్ద ఊరేగింపుగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీంట్లో స్త్రీలు, పురుషులు అందరూ పాల్గొని ప్రపంచ కంప్యూటర్ సాక్షరత దినోత్సవం సందర్భంగా దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, జేపీ హై స్కూల్ సంయుక్తంగా ఒక ప్రత్యేక కంప్యూటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కంప్యూటర్ గురించి అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతికత ప్రాముఖ్యతను వివరించారు.
కంప్యూటర్ అవగాహన కార్యక్రమం అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రపంచ కంప్యూటర్ సాక్షరత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు కంప్యూటర్ సాక్షరత గురించి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజామున భక్తులు భారీ సంఖ్యలో దేవాలయానికి చేరుకుని కార్తీక జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు కార్తీక జ్యోతులు వెలిగించి పూజలు నిర్వహించిన మహిళా భక్తులు జ్యోతులు పూజకు ఉద్వాసన పలికి దీక్షను విరమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో బోడపాటి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పదవ తరగతిలో మారిన సిలబస్తో పాటు పరీక్షల విధానంలో తెలుసుకోవలసిన మెళకువలను తెలియజెప్పేందుకు అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా ఓరియంటేషన్ తరగతులు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ జిల్లా పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు మాంటిసోరి ప్రకాష్ ప్రారంభించారు. ప్రైవేటు విద్యా సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, అందరూ కలిసికట్టుగా ఉంటే విద్యార్థుల నైపుణ్యాలు పెంచే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ప్రకాష్ బాబు అన్నారు. జిల్లా అధ్యక్షుడు జాలిరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణకు అడగగానే ఆడిటోరియాన్ని, విద్యార్థులకు భోజనాన్ని ఏర్పాటు చేసిన రైజ్ కాలేజీ యాజమాన్యం సిద్ధా భరత్కు కృతజ్ఞత తెలిపారు. కృష్ణసాయి రైజ్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సిద్ధా భరత్ మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యా వ్యవస్థ పట్ల ఉన్న అభిమానంతో కాలేజీని నడుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్జెక్టు నిపుణులు రవికాంత్, హనుమంతరావు, సతీష్, రాధాకృష్ణ వ్యవహరించారు. ఏపీటీసీఏ పట్టణ అధ్యక్షులు జీవీవి లక్ష్మి, శ్రీనివాసరావు, రామిరెడ్డి, పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా 11 పేపర్లతో పరీక్ష రాశారు. ఆ రకంగా టీచ్ చేశారు. సబ్జెక్ట్ని ఒక్కో సబ్జెక్ట్ని 2 సార్లు వాళ్ళు అంటే దాని బాగా సగభాగం చదివారు. ఇప్పుడు అలా కాకుండా మారింది. అలాగే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ మారింది. రేపు అంటే మీకు చెప్పే టీచర్లు అందరూ కూడా గతంలో 11 పరీక్షల విధానంలో పరీక్ష శిక్షణ ఇచ్చారు. అయితే ఈ సంవత్సరం మీకు ఆ సిస్టమ్ మారింది. మారినప్పుడు దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాల్సింది ఏంటంటే శిక్షణ పొందగలుగుతుంది. ఈ విషయంలో ఎవరు శిక్షణ పొందారు? గవర్నమెంట్ టీచర్స్. దీనిలో గవర్నమెంట్ టీచర్స్ కి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఎలా ఉంటుంది బ్లూ ప్రింట్, ఎలా ఉంటుంది, 50 క్వశ్చన్లు ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తాయి క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, బిగ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, లేకపోతే ఒక నెట్ పాయింట్ ఎలా అందులో అది ఒక వార్డు మిస్ అయినా మిగతా వాళ్ళలో కవర్ కావచ్చు. కానీ ఇక్కడ మిస్ అయితే ఒకళ్ళు పోయిందంటే మీకు కష్టం. ఓకే, ప్రిపోజిషన్ ఒకరిసిపోతే కష్టం అవుతుంది. కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం దూరంగా కూర్చోండి, కొంచెం గ్యాప్ తీసుకొని జాగ్రత్తగా పోతే. హనుమంతరావు సారు నిన్ననే రిటైర్డ్ అయ్యారు సార్.
రూట్ సెట్ సంస్థలో ఈ నెల 9వ తేదీ నుండి 30 రోజుల పాటు మహిళలకు బ్యూటీ పార్లర్లో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. వయస్సు 18 నుండి 45 సంవత్సరాలు కలిగి ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజన వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 8309915577 సంప్రదించాలని కోరారు. మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పొందుపరిచినటువంటి ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్డ్ 64 ఎన్ఎస్క్యూఎఫ్ అలైన్డ్ కోర్సెస్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఉచిత భోజన సౌకర్యం, ఉచిత సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అండి. ఆ ట్రైనింగ్లో భాగంగానే డిసెంబర్ 9వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 7వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ ట్రైనింగ్ కోర్సు నేర్చుకోదలిచిన వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. థ్యాంక్ యూ. మానవాళిని ముప్పతిప్పలు పెట్టే వాటిలో పర్యావరణ కాలుష్యం ప్రధానమైందని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభ్రమైన గాలి, పచ్చని భూమి, స్థిరమైన జీవన దిశగా ఒక అడుగు అనే నినాదంతో పురపాలక సంఘం, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కనిగిరిలోని పామూరు బస్టాండ్లో కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని కోరారు. చిన్న దూరాలకు కాలినడకన, సైకిల్ వాడకం, దూర ప్రాంతాలకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయిబ్ రసూల్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, కోఆర్డినేటర్ నవకుమార్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కనిగిరి పురపాలక సంఘం మరియు గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి కాలుష్యాన్ని దూరంగా ఉంచి మరి కాలుష్య రహితంగా కనిగిరిగా మన చేసిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి అందరూ కూడా కాలుష్యాన్ని దగ్గర రానివ్వకుండా దాన్ని రూపొందే విధంగా మనం పనిచేయాలి. ముఖ్యంగా నగర పట్టణంలో మరి మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా మరి ప్లాస్టిక్ రహిత కనిగిరికి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఏ వస్తువులు కానివ్వండి, గోరెంచులు కానివ్వండి లేదా గుడంతులు కానీ వాడుకొని మరి ప్లాస్టిక్ని ఎక్కడైనా పారేసి మరి ప్రభుత్వం అనుమతించిన ప్లాస్టిక్ని వాడుకొని అనుమతి లేని ప్లాస్టిక్ని వాడకుండా అందరు వ్యాపారస్తులు కూడా సహకరించాలి. ఏ పథకం పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా ప్రభుత్వం దాని అమలు కావాలంటే ప్రజల సహకారం ఉంటేనే అమలు పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితాన్ని మించిన టీచర్ మరొకరు ఉండరు. బతుకు పయనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.